ఐడిటీవీ మన ఉనికి మన వాణి. మంచు వారింట మళ్ళీ రచ్చరచ్చ జరుగుతుంది. తన కారు ఎత్తుకెళ్లాడంటూ మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ ఆందోళనకు దిగాడు. తన అన్న విష్ణు అనుచరులే ఇలా చేశారంటూ ఆరోపించాడు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. తను ఇంట్లో లేనప్పుడు విష్ణు అనుచరులు వచ్చి కారు ఎత్తుకెళ్లిపోయారని పోలీసులకు చెప్పినా కూడా సరైన స్పందన రావడం లేదంటూ నిరసన చేశాడు. తన జుట్టును విష్ణు చేతిలో పెట్టేందుకే కుట్ర జరుగుతుందని చెప్పిన మనోజ్ అలాంటి పరిస్థితి రానివ్వనని సవాల్ చేశాడు. మరోవైపు కన్నప్ప సినిమా గురించి కూడా షాకింగ్ కామెంట్లు చేశాడు మనోజ్. ఈ విషయంలో విష్ణు రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మంచు వారింట రచ్చ మరో టర్న్ తీసుకుంటుంది. విష్ణు వ్యవహారంపై మనోజ్ మళ్లీ రోడ్డెక్కాడు. తన కారు పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కారు ఎత్తుకెళ్లింది విష్ణు అనుచరులే అంటూ ఆరోపణలు చేశాడు. జల్పల్లిలోని నివాసం దగ్గర గేటు ముందు బైఠాయించాడు. నిరసన వ్యక్తం చేశాడు. తనకు ఆస్తి అవసరమే లేదని ఎప్పుడో తండ్రి మోహన్ బాబుకు చెప్పానని స్పష్టం చేశాడు. యూనివర్సిటీలో విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపైనే తన పోరాటం అంటూ తేల్చి చెప్పాడు. తన జుట్టును విష్ణు చేతిలోనికి పెట్టేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అన్నాడు. అసలు విషయాన్ని పక్కన పెట్టి తనపై ప్రతీకారం తీర్చుకునే దిశగా విష్ణు ప్రవర్తిస్తున్నాడని వివరించాడు. తన బిడ్డ పుట్టినరోజు కోసం జైపూర్ వెళ్లిన సమయంలో తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో విష్ణు అనుచరులు వచ్చి కార్లను తీసుకువెళ్లారని, ఇదంతా విష్ణు ప్లాన్ ప్రకారమే జరిగిందని మనోజ్ ఆరోపించాడు. అడ్డుకున్న తన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా దాడి చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. బైండ్ ఓవర్ నోటీసులు కూడా ఇలాగే చాలా సార్లు అతిక్రమించారని ఆరోపించాడు. కానీ పోలీసులు మాత్రం తనకు న్యాయం చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ కామెంట్ చేశాడు. ఇదే సందర్భంలో కన్నప్ప సినిమా గురించి కూడా మరో ఆసక్తికరమైన కామెంట్ చేశాడు మనోజ్. ఈ విషయంలో ఖచ్చితంగా విష్ణు స్పందించి తీరాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. కన్నప్ప సినిమాకు పోటీగా తాను భైరవం అనే సినిమాను విడుదల చేస్తున్నానని ప్లాన్ చేసినట్లుగా మనోజ్ చెప్పాడు. ఇది తెలుసుకున్న విష్ణు విపరీతంగా భయపడిపోయాడని తెలిపాడు. అందుకే కన్నప్ప సినిమా విడుదలను వాయిదా వేసుకున్నాడని అన్నాడు. ఆ కోపంతోనే తనపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఇలా చేస్తున్నాడంటూ మనోజ్ షాకింగ్ కామెంట్లు వదిలాడు. ఇది వింటున్న వారంతా మంచు విష్ణు కానీ మంచు మనోజ్ కానీ స్పందిస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నారు. నిజంగా మనోజ్కు భయపడే కన్నప్ప విడుదలను వాయిదా వేస్తున్నారా అని ప్రశ్నించారు. విఎఫ్ఎక్స్ లేట్ అవుతుందని చెప్తుందంతా ఉత్తి మాటలేనా అని అంటున్నారు. మనోజ్ చెప్తున్న ఈ విషయంపై మోహన్ బాబు విష్ణు ఎలా స్పందిస్తారు, కన్నప్ప వాయిదా విషయంలో ఎలాంటి రిప్లై ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి.